Hi, hello, good morning. Welcome to our session. Today our topic is the past perfect tense. Sentence table on the past perfect tense. మన వాక్యాలను ఈ టెన్స్ను ఉపయోగించి ఎలా వ్రాయాలి? జనరల్గా మనకు వాక్యం అంటే 4 అని చెప్పుకున్నాం మనం బిగినింగ్లో. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ వాచ్ ద టేబుల్. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకిక్కడ ఇది వచ్చి మనకి పాజిటివ్ అంటున్నాం, ఇక్కడ ఇది నెగటివ్ అంటున్నాము, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్కి మన దగ్గర ఒక సూత్రం ఉన్నది. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అదే నెగిటివ్లోకి వస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అంటే హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3. ఇక్కడ అదనంగా ఒక నాట్ని చేర్చాము. అదే ఇంటరాగేటివ్ ఫార్మేట్ అయితే కనుక ఈ హ్యాడ్ని ముందు తెస్తాము. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 విత్ క్వశ్చన్ మార్క్ సింబల్. అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్లోకి వస్తే కనుక హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V3 విత్ క్వశ్చన్ మార్క్ సింబల్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కనుక ఐ హ్యాడ్ గాన్. ఇక్కడ మనం చూస్తే కనుక ఐ హ్యాడ్ గాన్. అలాగే మరి ఐ హ్యాడ్ నాట్ గాన్, హ్యాడ్ ఐ గాన్, హ్యాడ్ ఐ నాట్ గాన్, ఐ హ్యాడ్ గాన్. ఇక్కడ ఈ హ్యాడ్ అనేది ఐ ప్రక్కన ఉన్నప్పుడు ఇక్కడ ఉంటిని ఐ హ్యాడ్ అంటే ఐ హ్యాడ్ ఏ పెన్, మీకు చెప్పాను ఇంతకుముందు, ఐ హ్యాడ్ ఏ పెన్, నేను పెన్ను కలిగి ఉంటిని. అలాగే ఆ ఉంటిని అనే ఇక్కడ ఎందుకన్నామంటే ఇది గతంలో జరిగినటువంటి ఒక యాక్టివిటీ. ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళి ఉంటిని. ఐ హ్యాడ్ నాట్ గాన్, నేను వెళ్ళి ఉండి లేను. హ్యాడ్ ఐ గాన్, నేను వెళ్ళి ఉంటినా. హ్యాడ్ ఐ నాట్ గాన్, నేను వెళ్ళి ఉండి లేనా. అలాగే మరి వీ హ్యాడ్ సంగ్ అన్నాం, ఇక్కడ మేము పాడి ఉంటిమి. దీన్నే కనుక వీ హ్యావ్ సంగ్ అని అంటాం ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అక్కడ కనుక వీ హ్యావ్ సంగ్ అన్నప్పుడు మేము పాడి ఉన్నాము అని మీనింగ్ వస్తుంది. వీ హ్యాడ్ సంగ్ అంటే మేము పాడి ఉంటిమి. వీ హ్యాడ్ నాట్ సంగ్, మేము పాడి ఉండి లేము. హ్యాడ్ వీ సంగ్, మేము పాడి ఉంటిమా. హ్యాడ్ వీ నాట్ సంగ్, మేము పాడి ఉండి లేమా. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్కి మనం డిఫరెన్స్ చూపించాలి కాబట్టి ఈ తెలుగుని మనం ఇలా వాడుతున్నాము. అలాగే మరి ఇక్కడ యూ తీసుకుంటే యూకి మనకి ఇక్కడ ఒకటేమో సింగులర్, మరొకటి ప్లూరల్. నీవు ఉంటివి, మీరు ఉండిరి. ఇలా మనకు డిఫరెన్స్ అనమాట. యూ హ్యాడ్ ప్లేడ్, నీవు ఆడి ఉంటివి. యూ హ్యాడ్ నాట్ ప్లేడ్, నీవు ఆడి ఉండి లేవు. హ్యాడ్ యూ ప్లేడ్, నీవు ఆడి ఉంటివా. హ్యాడ్ యూ నాట్ ప్లేడ్, నీవు ఆడి ఉండి లేవా. ఇలా కూడా మనం దీన్ని వ్రాయచ్చు. తరువాతకు వస్తే కనుక మీరు కదా, నీవు మీరు, నీవు మీరు. జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ హీ హ్యాడ్ యాక్టెడ్, అతడు నటించి ఉండెను. సారీ, హీ హ్యాడ్ యాక్టెడ్, అతడు నటించి ఉండెను.
హీ హ్యాడ్ నాట్ యాక్టెడ్, అతడు నటించి ఉండిలేడు. హ్యాడ్ హీ యాక్టెడ్, అతడు నటించి ఉండెనా. హ్యాడ్ హీ నాట్ యాక్టెడ్, అతడు నటించి ఉండిలేడా. నెక్స్ట్ షీ తీసుకుందాం. షీ హ్యాడ్ కుక్డ్, ఆమె వండి ఉండెను. ఇప్పుడు గతం ఎప్పుడో. షీ హ్యాడ్ నాట్ కుక్డ్, ఆమె వండి ఉండి లేదు. ఉండలేదు అంటే షీ హ్యాజ్ నాట్ కుక్డ్, ప్రజెంట్ పర్ఫెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి కలిగి ఉంటిని, చేసి ఉంటిని అలాంటి సెన్స్ కాబట్టి ఇక్కడ షీ హ్యాడ్ నాట్ కుక్డ్, ఆమె వండి ఉండి లేదు అని చెప్పాల్సి వస్తుంది. హ్యాడ్ షీ కుక్డ్, ఆమె వండి ఉండెనా. హ్యాడ్ షీ నాట్ కుక్డ్, ఆమె వండి ఉండి లేదా. అలాగే మరి ఇట్ హ్యాడ్ రెయినడ్, వర్షం పడి వాన పడి ఉండెను. ఇట్ హ్యాడ్ నాట్ రైన్డ్, వాన పడి ఉండి లేదు. హ్యాడ్ ఇట్ రైన్డ్, వాన పడి ఉండెనా. హ్యాడ్ ఇట్ నాట్ రైన్డ్, వాన పడి ఉండి లేదా. ఇలా మనం ఇట్ పైన కూడా మనము చూసినాం కదా. ఇప్పుడు దేని మీద చూస్తే కనుక దే హ్యాడ్ వర్క్డ్, వారు పనిచేసి ఉండిరి. దే హ్యాడ్ నాట్ వర్క్డ్, వారు పనిచేసి ఉండి లేరు. ఇక్కడ ఉంటిరి ఉండిరి బోత్ ఆర్ అప్లికేబుల్. వారు పనిచేసి ఉంటిరి, వారు పనిచేసి ఉండిరి. వారు పనిచేసి ఉండి లేరు, వారు పనిచేసి ఉండిరా, వారు పనిచేసి ఉండి లేరా. ఇలా ఈ యొక్క టేబుల్ని మీరు తరువుగా ప్రాక్టీస్ చేయగలిగితే అది కూడా అలాంగ్ విత్ యువర్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఐ హ్యాడ్ కమ్, ఐ హ్యాడ్ సీన్, నేను చూసి ఉంటున్నా. ఐ హ్యాడ్ నాట్ సీన్, నేను చూసి ఉండిలేను. హ్యాడ్ ఐ సీన్, నేను చూసి ఉంటున్నా. హ్యాడ్ ఐ నాట్ సీన్, నేను చూసి ఉండిలేనా. అలాగే వీ తీసుకుంటే వీ హ్యాడ్ రన్ అంటే రన్నే కాబట్టి వీ హ్యాడ్ రన్, మేము పరిగెత్తి ఉంటిమి. వీ హ్యాడ్ నాట్ రన్, మేము పరిగెత్తి ఉండిలేము. హ్యాడ్ వీ రన్, మేము పరిగెత్తి ఉంటిమా. హ్యాడ్ వీ నాట్ రన్, మేము పరిగెత్తి ఉండిలేమా. ఇలా ఐ వి యూ హీ షీ ఇట్ దేలపైన మీరు కూడా అనేక ఎగ్జాంపుల్స్ మీరు వ్రాయవచ్చు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద సెంటెన్స్ టేబుల్. అంటే మనకు పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అని మనకు ఒకసారి మనకి ఈ ప్రిన్సిపల్ని మీరు బాగా అర్థం చేసుకుంటే కనుక, ఈ ప్రిన్సిపల్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇలాంటివి ఎగ్జాంపుల్స్ మీరు అనేకం మీరు రాయవచ్చు. సో రిమెంబర్ దిస్ ఈజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ టేబుల్ ఆన్ ఐ వి యూ హీ షీ ఇట్ దే. ఓకే, థ్యాంక్ యూ all, and keep on watching our channel and keep on like, share and subscribe our channel. Thank you one and all.